హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎర్రగడ్డ డివిజన్లో క్యాంపెయిన్ చేపట్టారు. ఆయనకు మద్దతుగా మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సౌమ్యుడు, యువకుడు, విద్యావంతుడు బీసీ బిడ్డ నవీన్ యాదవ్ను ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గత ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసిందని విమర్శించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు గారిని ముందుగా మాట్లాడుతూ తర్వాత నవీన్ గారిని మాట్లాడుతూ కొడతాం. జై ప్రియాంక, జై రేవంత్ రెడ్డి, జై నవీన్ యాదవ్. ఈనాటి ఎన్నికల ప్రచారం భాగంగా ఇంటింటి ప్రచారం భాగంగా యువ నాయకుడు, విద్యావంతుడు, గడచిన కొద్ది సంవత్సరాల నుంచి సేవాకార్యం చేస్తూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నటువంటి శాసనసభ్యుడు వచ్చే 3 సంవత్సరాల పాటు, ఆ తర్వాత మళ్లీ 5 సంవత్సరాల పాటు శాసనసభ్యునిగా కొనసాగుతూ మన ఎర్రగడ్డ డివిజన్ రావడం జరిగింది. వారికి స్వాగతం తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజు గారు, ఏఎస్సీ అధ్యక్షులు మల్లికార్జున గారు బలపరిచినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించడానికి కోసం కార్యకర్తలందరూ కూడా ముందుకొస్తున్న క్రమంలో మీ అందరికీ